నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే లిక్కర్కి సంబంధించి ఈ మద్యానికి సంబంధించి నా తండ్రిని నా సోదరుని కోల్పోయాను, నేను ఎందుకని దీంట్లో ఇన్వాల్వ్ అవుతానని చెప్పేసి పదే పదే గంటా పదంగా చెప్తున్నారు. అదేవిధంగా తన కొడుకు మోహిత్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్తున్నారు. సో అది కాక మద్యం ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్లో చాలా రకాలైన కోణాలు మనకు కనిపిస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైతే తాడేపల్లికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏదైతే అపార్ట్మెంట్లో డబ్బులు దాచారని, ఆ ముడుపులు ఏదైతే ఎన్నికలకు వాడారని ఇవన్నీ వస్తున్నాయి. వాస్తవానికి ఎన్ని షేడ్స్ ఉన్నాయి? సాధారణంగా అయితే 2 షేడ్స్ 3 షేడ్స్ చూస్తాం. ఈ లిక్కర్ స్కామ్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయి, ఏంటంటే ఏం చెప్తారు? భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది వెలుగులోకి వస్తూ ఉంది. ఇది సిట్టు దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత వాళ్ళ విచారణలోకి వెలుగులోకి వచ్చిన అంశాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. ఈ కేసులో రోజుకు ఒక మలుపు తిరుగుతుంది అని చెప్పవచ్చు. మీరు ప్రస్తావించినట్టుగా ఇందులో మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నట్టుగా మనకు వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన అంశాలు కొన్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. చెవిరెడ్డి అనే అతను ఒక యాంగిల్ మాత్రమే. సో మీరు అన్నారు చెవిరెడ్డి వాళ్ళ కుటుంబంలో లిక్కర్ వల్ల చనిపోయారు, నేనెందుకు చేస్తాను, అది వినటానికి చెప్పడానికి బాగానే ఉంది. మరి టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ విచారణ సంస్థలు రెడీగా పెట్టి అడిగారు. ఏమడిగారు? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి చెవిరెడ్డికి డబ్బులు హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు ఫేజ్ 1 ఆ బాధ్యత కసిరెడ్డి రాజశేఖర రెడ్డిది. సూర్యాపేటలో ఈ మనీ చెవిరెడ్డి మనిషికి సంబంధించిన కారులో షిఫ్ట్ చేసుకొని వాళ్ళు చెవిరెడ్డి దగ్గరికి తీసుకెళ్ళటం, అక్కడి నుంచి ఆ ఫండ్ అంతా ఎలక్షన్లో వాడారు అనేది అసలు సాక్ష్యాధారాలతో సహా సిట్టు దగ్గర విచారణలోకి వచ్చిన అంశం. కాబట్టే ఈయన్ని A38 కింద, వాళ్ళ కొడుకుని A39 కింద అక్యూజ్డ్ లిస్టులో చేర్చారు. ఈయన విచారణకి పిలిచారు. ఈయన చెప్పినంత మాత్రాన అంటే అది సానుభూతి రావటానికి ఏమన్నా ఉపయోగపడుతుందో అని తెలియదు, కానీ ఎవిడెన్స్ బేస్డ్ విచారణలో భాగంగా ఈ డబ్బు అనేది వాడారనేది వెలుగులోకి వచ్చింది. దీంతో పాటుగా వాళ్ళు ఇంకెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, కొంత విదేశాలకి తరలి వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ పెట్టడం కోసం అనేది కూడా డేటా అంతా వచ్చింది. ఎవరి అకౌంట్లోకి ఎంత వెళ్ళినాయి అనేది కూడా డేటా వచ్చింది. ఇంత డేటా వచ్చినప్పుడు ఇది ఒక పార్ట్ మాత్రమే. ఇది అనూహ్యంగా ఇంకొక యాంగిల్ ఇందులో ఏంటంటే, అది మనకి బాధ అనిపించినప్పటికీ భారతదేశంలో అతి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ అంటే ఐఐటీస్. ఐఐటీలో సీట్ వచ్చిందంటే తల్లిదండ్రులు, ఆ ఊరు, గ్రామము, ఆ విలేజ్, ఫ్రెండ్స్, చుట్టాలు గర్వపడే అతి ప్రతిష్టాత్మకమైన ఐఐటి విద్యా సంస్థలో చదివిన వాళ్ళని వేసుకొని పట్టుకొని వాళ్ళని కూడా గుంజేశారు ఇందులోకి. ఇది బాధ కలిగించే అంశం. అంటే ఈ లిక్కర్ స్కామ్ పెద్ద స్కామ్ కాబట్టి ఇందులో నార్మల్ చిన్న చిత్తకోడు బ్రెయిన్ సరిపోదు, ఇంటలెక్చువల్ బ్రెయిన్ కావాలా. అందుకే ఇందులో ఐఏఎస్, ఐపీఎస్ ఎక్స్పర్ట్స్, ఇంటలెక్చువల్స్ని వాడారు. అంతటితో వదల్లా ఈ ఐఐటీలో చదివిన ఎక్స్పర్ట్ ఇంటలెక్చువల్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇందులో ఇరికించేసి వాడుకున్నారు. ఎంత వాడాలా అంత వాడేశారు. వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా, ఆ కుటుంబాలు ఏమైపోవాలా, వాళ్ళ పరువు ప్రతిష్టలు ఏమైపోవాలా, అందుకే వాళ్ళు ఐఐటీలో చదివింది అనే బాధ, ఆవేదన కలుగుతుంది నాలాంటి వాళ్ళకి విన్నప్పుడు. వీళ్ళు చేసిన పనులు అందరిని ఇన్వాల్వ్ చేశారు, అది వేరే విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఒక అతను పట్టుకున్నారు. ఫస్ట్ ఎవరు? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఫస్ట్లో నేను అనుకున్నాను కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఐటీ అడ్వైజర్ కదా, ఈ లిక్కర్ స్కామ్లో ఈయనేందబ్బా, ఆయన ఐటీ ఎక్స్పర్ట్ కదా అని అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది నాకు. ఆ ఐటీ ఎక్స్పర్ట్ తెలివితేటలు ఐఐటి వాళ్ళని ఇందులో గుంజేసి, ఇంటలెక్చువల్స్ని గుంజేసి వాళ్ళని ఎట్లా వాడుకున్నారనేది తెలియవచ్చింది. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన కుబేరా సినిమా ఒక పెద్ద స్కామ్ చేయడం కోసం సూట్ కేస్ కంపెనీలు ఫ్లోట్ చేయాలా, ఎవరి చేత చేయాలా, ఎవరో అనామకుడు భిక్షగాళ్ళ చేత చేపించారు. చేపించిన తర్వాత ఇందులో నుంచి అమౌంట్ అక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి ఎవరికి చెందాలో వాళ్ళకి వెళ్ళినాయి. తర్వాత ఆ విషయం బయటకు వస్తుందని ఆ సినిమాలో వాళ్ళని చంపేశారు, అది వేరే విషయం. సో సేమ్ ఇది వీళ్ళు ఎప్పుడో చేశారు, సినిమా ఇప్పుడు వచ్చింది. వీళ్ళు అప్పట్లోనే చేశారు ఈ ఆలోచన, అది గొప్ప విషయం, ఆశ్చర్యకరమైన విషయం. వీళ్ళు ఏం చేశారు, అట్లానే సూట్ కేస్ కంపెనీలు ఫ్లోట్ చేశారు. అది కూడా నార్మల్ వాళ్ళ చేత చేయాలి. ఇక్కడ ఇది డిఫరెన్స్ రెండింటికి. ఎక్స్పర్ట్స్, ఇంటలెక్చువల్ని మభ్యపెట్టి చేశారు. ఈ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఐఐటి ఖరగ్పూర్, అంటే ఐఐటీల్లోనే ఖరగ్పూర్ ఐఐటి అనేది నేను చిన్నప్పటి నుంచి పేరు బాగా గొప్ప ఐఐటిగా భావించే ఐఐటి. కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదర్ కానిస్టేబుల్, ఒక మధ్యతరగతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఐఐటి నుంచి బయటకు వచ్చిన తర్వాత 2015లో స్టార్టప్ ఒకటి పెట్టుకున్నాడు. డీకార్ట్ లాజిస్టిక్స్ అనే ఒక కంపెనీ పెట్టుకున్నాడు. ఆయన బాగా సెటిల్ అయ్యాడు ఆ కంపెనీ ద్వారా. అంటే ఒక ఐఐటీలో నుంచి రాగానే జాబ్ కోసం వెళ్లకుండా ఓన్గా బిజినెస్ స్టార్టప్ కంపెనీ పెట్టుకొని డెవలప్ అయ్యి
దాని ద్వారా వీళ్ళ క్లాస్మేట్స్కి లేకపోతే బ్యాచ్మేట్స్కి ఒక ఆదర్శంగా గొప్పగా చెప్పుకునే స్థాయికి ఈయన వచ్చాడు. అది టైం. ఆ టైంలో ఈయన పట్టేసుకొని ఇట్లా గుంజేశారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఈ డీకాట్ లాజిస్టిక్ కిరణ్ కుమార్ రెడ్డిని ఇందులో స్కామ్లో వాడేశారు, పూర్తి స్థాయిలో వాడారు. ఇవన్నీ ఎవిడెన్సెస్ వచ్చిన తర్వాత ఈ కిరణ్ కుమార్ రెడ్డిని A9గా చేర్చారు ఇందులో. ఆయన ద్వారా ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఏంటంటే ఈయనకి టాస్క్ రోల్ ఏమి ఇచ్చారంటే ఈ స్కామ్లో ఎట్లా ఏం చేయాలా. దీంతో పాటుగా ఈ ఐఐటిలో చదివిన వాళ్ళు, తెలివిగల వాళ్ళ కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళని మభ్యపెట్టి ఇందులో గుంజే బాధ్యత ఈయనకి ఇచ్చారు. అందులో భాగంగానే ఈయన ఏం చేశాడంటే ప్రవీణ్ ప్రకాష్, ఈయన ఐఐటి చెన్నైలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశాడు. సరే, ఈయన చూసేసి డీకాట్ లాజిస్టిక్స్ కిరణ్ కుమార్ గొప్ప వ్యక్తిగా తయారయ్యడంలోనే నీకు ఎందుకు రా, వీళ్ళిద్దరు ఎట్లా తెలుసు అంటే ఈయన ఐఐటి చెన్నై, కిరణ్ కుమార్ ఐఐటి ఖరగ్పూర్, కానీ ఇంటర్మీడియట్లో ఇద్దరు నెల్లూరులో క్లాస్మేట్స్. అందుకని ఈయన కొద్దిగా సెటిల్ అవ్వలేదని చెప్పి ఈయన ట్రాప్ వేసి ఇందులో తీసుకొచ్చాడు. నీ పేరుతో కంపెనీ ఫ్లోట్ చేస్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గొప్ప స్కీమ్లో, అబ్బో బాగా సహాయం చేస్తున్నారు నాకు, నీవు సెటిల్ అయిపోతావు లైఫ్లో అని వచ్చేసాడు. వీళ్ళ ఫాదరు, ప్రవీణ్ వాళ్ళ ఫాదరు వేరే కంట్రీలో ఒక ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నాడు. సో ఈయన ఇందులో ఒక ట్రాప్లోకి తీసుకురావటం వల్ల ఈయన ఏం చేశాడు, ఈయన రోల్ ఏంటి ఇందులో, ఇందాక మీరు ప్రస్తావించారు విజయవాడలో ఒక అపార్ట్మెంట్ గురించి. ఆ అపార్ట్మెంట్ పేరు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్. అవును సార్. ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో రూమ్ నెంబర్ 302 312 సబ్జెక్టు కరెక్షన్. అందులో పెద్ద పెద్ద టన్నులు కొద్ది దీన్ని ఏమంటారు, పెట్టెల్లో అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు, అది ఒక గోడౌన్ టైపు. అది ఎక్కడికి రావాలా, ఎప్పుడు రావాలా, ఎక్కడికి డిస్పాచ్ అవ్వాలా, గోడౌన్ నిర్వహించే బాధ్యత ఈ ప్రణయ్ ప్రకాష్కి ఇచ్చారు. సరే పర్వాలా, నాకు మంచి ఇన్కమ్ సోర్స్ వచ్చింది, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ మాట ఎందుకు అంటున్నానంటే లిక్కర్ దుకాణాలు నడుపుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది ప్రైవేట్ సెక్టర్ అప్పట్లో. కాబట్టి ఆయనకి అందులో సంబంధించి ఒక బాధ్యత రోల్ ఇచ్చారు అని, ఆయన ఇన్కమ్ బాగానే ఉంది, ఆశ చూపారు కదా. ఈయన ద్వారా ఇంకొక అతను వెలుగులోకి వచ్చాడు, సైమన్ ప్రసాద్. ఈయన ఐఐటిఏ. ఈయన తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక రోల్ ఇచ్చారు ఈ లిక్కర్ స్కామ్లో. తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లోకి ఈ పేర్లన్నీ వెలుగులోకి వచ్చినాక ఈ సైమన్ ప్రసాద్ అనే అతను దుబాయ్ పరారైపోయాడు, ఇప్పుడు దొరకలేదు. ఇంకొక అతను పురుషోత్తం వినయ్ కుమార్, ఈయన ఐఐటిఏ, ఈయన సికింద్రాబాద్లో ఉంటారు. ఈయన కూడా ట్రాప్ చేసుకొచ్చి ఇందులో గుంజేశారు, ఈయనకు ఒక రోల్ ఇచ్చారు. అంటే ఓవరాల్గా మనం చూసినప్పుడు ఐఐటిలో చదివి బయటకు వచ్చిన తెలివిగల్లా యువతని దీనికి వాడారు. అది ద్రోహం అంటే వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నారు అనే దానికంటే భారతదేశానికి వాళ్ళు ఉపయోగపడవలసిన విధంగా ఉపయోగపడకుండా ఈ స్కాముల్లో చేర్చడం అనేది ఎంత దారుణమైన విషయం అండి. అవును సార్, చాలా దారుణమైనది. ఐఏఎస్ వాళ్ళని, ఐపీఎస్ వాళ్ళని వాడుకున్నారు, అది వేరే విషయం. కానీ ఇటువంటి వాళ్ళని వాడటం అనేది ఇక్కడ బాధ కలిగించే అంశం. వీళ్ళ ద్వారా ఏం చేశారంటే సూట్ కేస్ కంపెనీస్ ఫ్లోట్ చేశారు. ఈ సూట్ కేస్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన కొన్ని సూట్ కేస్ కంపెనీ పేర్లు మనం చెప్పవలసి వస్తే ఓల్పిక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకొకటి నైస్లీ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాల్ ఎంటర్ప్రైజెస్, త్రిపాఠి ఎంటర్ప్రైజెస్. ఎన్ని పేర్లు అని దొరుకుతాయి, ఏదో అటు ఇటు తిప్పి పెట్టాలా, పేర్లు అన్నీ వెతుక్కోవడం కష్టం కదా. ఇంకొక కంపెనీ పేరు ఎనీ టైమ్ మనీ ప్రైవేట్ లిమిటెడ్, ఓకే, ఏటీఎం. ఇంకొకటి మలిక్ షా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వకర్మ ఎంటర్ప్రైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి సూట్ కేస్ కంపెనీలో, పేపర్ కంపెనీలో వీళ్ళ ద్వారా పెట్టించారు. సరే, ఇప్పుడు విచారణలోకి వచ్చినప్పుడు ఈ దర్యాప్తు సంస్థలు ఏం చేసినాయి అంటే ఈ కంపెనీలు ఏదైతే లిస్ట్ ఉందో వీళ్ళన్నిటి దగ్గరికి ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళారు. ఏ ఒక్క చోట కూడా కంపెనీ లేదు, అడ్రస్ లేదు, ఏది లేదు. వాళ్ళు రాసిన రిజిస్టర్లో రాసిన అడ్రస్లు అక్కడ లేనే లేవు. ఒకటి వాచ్మెన్ ఇళ్ళు, ఇంకొకటి దుకాణం, ఇంకొకటి అపార్ట్మెంటు, ఇంకొకటి రెసిడెన్సు. అంటే అక్కడ అడ్రస్ లేదు, కంపెనీ లేదు అనేది విచారణలో వెలుగులోకి వచ్చేసింది. అంటే ఎందుకు ఇటువంటి సూట్ కేస్ కంపెనీలు, పేపర్ కంపెనీలు ఫ్లోట్ చేశారు? తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఈ అమౌంట్లు ఎక్కడి నుంచి వీళ్ళ కంపెనీకి వచ్చినాయి, వీళ్ళ కంపెనీ నుంచి బిగ్ బాస్కి ఎట్లా వెళ్ళినాయి, ఇది కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వెలికి తీశారు సిట్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ. వీటితో పాటుగా కొన్ని విదేశాలకు కూడా పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీస్ రూపంలో కొంత అమౌంట్ వెళ్ళింది. ఇవన్నీ అంటే ఎవరి అకౌంట్లోకి, ఏ అకౌంట్లోకి ఎంత వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది అనేది మొత్తం మీద సాధించారు. అంటే స్కామ్లో ఇంత ఎక్స్పర్ట్స్ తెలివితేటలు వీళ్ళు ఎట్లయితే వాడుకున్నారో ఈ దర్యాప్తు సంస్థలు దానికంటే ఒక స్టెప్ ముందుండి తెలివితేటలు ఉపయోగించి అన్ని ఎవిడెన్సెస్ వెలుగు తీయగలిగారు.
సో ఈ విధంగా ఈ స్కామ్లో ఐఐటీస్ని, ఐపీఎస్ని, ఐఏఎస్ని ప్లస్ పొలిటికల్ చెవిరెడ్డి లాంటి వాళ్ళని ఎవరిని వదలకుండా బాగా వాడేసుకొని ఇంత పెద్ద స్కామ్ చేశారు. ఇప్పుడు వెలుగులోకి రావాల్సిన అంశం ఏంటంటే, ఈ ఎవరైతే ఐఐటీస్ ఉన్నారో పాపం వీళ్ళు కనుక విచారణకి అటెండ్ అయితే, వీళ్ళని కనుక దర్యాప్తు సంస్థలు వాళ్ళ స్టైల్లో విచారణ చేస్తే వీళ్ళు విషయం చెప్పక తప్పదు. అవును. ఈయన ఎవరు తీసుకొచ్చారు, ఈయన ఏం రోల్ ఇచ్చారు, ఈయన పాత్ర ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళినాయి అనేది వెలుగులోకి వస్తే అది ఎక్కడ కనెక్ట్ అవ్వాలో అక్కడ కనెక్ట్ అవుతుంది. అది నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మనకి ఇంకా కొత్త విషయాలు ఏం వెలుగులోకి వస్తాయో వేచి చూడవలసిన అవసరం ఉంది అని అనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు అనూహ్యంగా ఇన్ని అంశాలు మనకు తెలియకుండా బయటకు వచ్చినాయి. అయితే లాస్ట్లో ఆఖరి తలుపులు తెలుసుకునే రోజు అతి తొందరలోనే ఉందని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే ఇవాళ రేపు మీడియాలో ఏమిటంటే జగన్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తున్నారు, ఇంకేముంది అరెస్టే, పోలీసు వాళ్ళు వెళ్ళారు అని ఎక్కువ తొందరగా జనంలో ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న ఆలోచన ఎక్కువ ఉంది కాబట్టి ఇటువంటి న్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి. నేనేమంటానంటే ఎన్డీఏ పార్టీ వాళ్ళ ఫిలాసఫీ, ప్రిన్సిపల్ చూసినట్టయితే తొందరపాటు చర్యలు కాకుండా సాక్ష్యాధారాలతో పర్ఫెక్ట్గా పకడ్బందీగా ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాలనేది ముందుకెళ్తున్నారు వీళ్ళు. ఒకటి. రెండోది, ఇవన్నీ ఇంత పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని తీవ్ర స్థాయిలో వెలుగులోకి తీసుకురావాలా సక్రమంగా అంటే ప్రొసీజరల్గా కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ పాత్రదారులు ఒకవేళ దొరికితే కొంతమంది పారిపోయారు, దుబాయ్ వెళ్ళిపోయారు. వీళ్ళని తీసుకొచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ ఇంకెవరి పేర్లు చెప్తారు, వాళ్ళు మళ్ళీ ఇంకా బిగ్ బాస్ పేరు చెప్తారా? అక్కడ దాకా తీగ లాగవలసిన అవసరం ఉంది. ఇట్ మే టేక్ సమ్ టైం, బట్ అల్టిమేట్ లబ్ధిదారుని బయటికి తీసే ప్రక్రియ అయితే వేగవంతంగా జరుగుతుంది. కొంత టైం పట్టినా కూడా అది అనివార్యంగా ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దర్యాప్తు ఎట్లా ముందుకెళ్తుందో చూసినట్టయితే. అవును సార్, అవును సార్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా పూర్తి సాక్ష్యాధారాలు పట్టుకున్న తర్వాతనే అంతిమ లబ్ధిదారులు ఎవడు అనేది బయటపడబోతుంది. సో చూద్దాం ఎప్పుడు జరుగుతుంది ఏంటనేది. సో నమస్తే. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.